అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో పొందుపరచడమైనది. సి ప్రశ్నకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సమర్పించిన నివేదికల ప్రకారం 13/8/26 నాటికి ఆంధ్రప్రదేశ్లో 90,013 గృహ వినియోగ పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది. మిగిలిన కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 14450 బీసీ జనార్దన్ రెడ్డి గారు. సెకండ్ క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం కార్యాచరణలో ఉన్న ఓడరేవులు విశాఖపట్నం ఓడరేవు భారత ప్రభుత్వం, గంగవరం ఓడరేవు, కాకినాడ యాంకరేజ్ ఓడరేవు, కాకినాడ డీప్ వాటర్ ఓడరేవు, రావా ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు, ఇతర నోటిఫైడ్ ఓడరేవులు కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపురం ఓడరేవు, నిజామపట్నం, నక్కపల్లి నౌకాదళ స్థావరం, నారాయణపల్లి నిర్మాణంలో ఉన్న ఓడరేవులు మూలాపేట ఓడరేవు, ఎంఎంఎస్ఏ ఓడరేవు, కాకినాడ గేట్వే ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవు, రామాయపట్నం ఓడరేవు. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని ఆ విధంగా సభ గౌరవాన్ని కించపరిచే విధంగా అటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా సజావు కాదు మన సభకి. ఇది పెద్దల సభ. మీరు దయచేసి మీ అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఇచ్చారో చైర్మన్ గారికి ఇవ్వండి. చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చారు దానికి. సార్, హౌస్ లో ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదు. మీరు దాన్ని ఖండించాలి సార్. అది కరెక్ట్ కాదు సార్ ఆ పద్ధతి. క్వశ్చన్ అవర్ జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. క్వశ్చన్ అవర్ మొదలైంది. మీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. మంత్రులు సిద్ధంగా సమాధానం చెప్పడానికి ఉన్నారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. క్వశ్చన్ నెంబర్ 14434 సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు. క్వశ్చన్ నెంబర్ 14434. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చైర్మన్ గారు. మూడో ప్రశ్నకు సమాధానం ఈ పథకాన్ని 2021 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది మరియు సెప్టెంబర్ 30 తారీఖు 2026 తేదీన ప్రారంభించబడుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు చేసిన ఖర్చు 385 కోట్ల అధ్యక్ష. అయితే మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, పులివెందుల నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అక్కడ శాసనసభ్యుగా ఉన్నా కూడా వారి హయాంలో శాంక్షన్ అయిన ఈ వర్క్ని కనీసం వాళ్ళు డబ్బులు కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేపారు అధ్యక్ష. మా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి మాత్రం స్పష్టంగా గౌరవ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మీకు దాదాపు చెప్తాను అధ్యక్ష. 420 కోట్ల రూపాయల ఖర్చుతో జలజీవన్ మిషన్ కింద 300 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ టెండర్లు పిలవడం జరిగింది. 2020లో పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా పనులు చేసేటప్పుడు ఆ వాటర్ స్కీమ్ సక్సెస్ కావాలంటే ఇంటేక్ వెళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వెల్స్ను పెట్టడం జరుగుతుంది అధ్యక్ష.
కానీ గతంలో 1900 Sir, I request you, sir. Chairman Garu, that's not the way the House should be conducted, sir. House cannot be conducted like that, sir. Unruly behavior by the members. The desk దగ్గరకు వచ్చి వాళ్ళు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్ ఫస్ట్ సార్. మీరు హౌస్ ని దయచేసి మీరు సజావుగా జరిగే విధంగా సహకరించమనండి. మీరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ద వే టు రన్ ద హౌస్ సార్. కూర్చోండి. యాక్సెప్ట్ చేయండి, కూర్చో సార్. సార్ సభ ముందు సజావుగా జరగాలి కదా సార్. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ టు ఆర్డర్ సార్. మీరు సభని ఆర్డర్లో తీసుకురండి ముందు. ప్రభుత్వం నుంచి మేము సమాధానం చెప్తున్నాం. వాళ్ళని కూర్చోమని చెప్పండి. దయచేసి మీరు ఆ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మీరు అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారా సార్? చెప్తున్నాను, ఆర్డర్లో తీసండి సార్. మీరు చెప్తున్నాను. ఇవాళ ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతరణ మీద అందరూ చెబుతున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద సార్ మీరు ముందు హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? సార్ ఏం సార్ అది? ఈ టేబుల్ ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు అధ్యక్ష, చైర్మన్ గారు డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదు అధ్యక్ష. అందులో గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సిగ్గుపడాలి. 5 సంవత్సరాల అధ్యక్ష, 2019 నుంచి 2024 వరకు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి, నోటిఫికేషన్ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఆస్తులు తాకట్టు పెట్టుకొని మొత్తం అప్పులు చేసి ట్రైనింగ్ చేసి ఎలక్షన్లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. మాట తప్పారు. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సీ పెట్టలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష. 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? మీరు చైర్మన్ గా డిఎస్సీని పిలవండి, డిఎస్సీని పిలవండి, అందరితో మాట్లాడండి, చర్చకు పెట్టండి. ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి. మాట్లాడడానికి చెప్పడానికి ప్రతి పాయింట్ ఈ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షులు గొడ్డల పార్టీ ఏ అనుమానాలు వ్యక్తం చేసిందో,
ఏ పాయింట్లు అయితే లేవనెత్తారు ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు మోసం చేసి యువతకు దగాలు చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి సంవత్సరం మొద్దు నిద్రలో ఉండి కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు అవమానం పడితే అధ్యక్ష.